మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఒక కంపెనీ కూడా ఆ ప్రభుత్వంలో వచ్చే దాఖలాలు లేవు. ఇవన్నీ మీ అందరికి తెలుసు. గత ప్రభుత్వంలోని ఎక్కువగా ఇంపార్టెన్స్ ప్రజలకు ఇచ్చేవారన్నమాట. ప్రజలకి పథకాల రూపంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా మనకు తెలుసు. కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసుకుంటూ వెళ్ళారు ఆయన. ఆంధ్రప్రదేశ్ కంపెనీ విషయానికి వస్తే మాత్రం, పెట్టుబడుల విషయానికి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అయితే దావోస్కి వెళ్ళారు. గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు తీసుకొద్దామని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆయన. ఆ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఒక్క కంపెనీ కూడా మనకు రాలా. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, నారా లోకేష్ గారి గురించి ఈ ప్రస్తావన అంతా తీసుకురావాల్సి వచ్చింది. నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా వెళ్ళి కొన్ని రోజులు అక్కడే పర్యటించి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో అయితే మీటింగ్లు పెట్టుకొని వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం నారా లోకేష్ గారిని చాలా విమర్శలు చేసింది. నారా లోకేష్ గారు అమెరికా ఓన్లీ తన సొంత ప్రయోజనాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం అయితే వెళ్ళారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కానీ, పెట్టుబడులు పెట్టి కంపెనీలు తీసుకొచ్చే విధంగా దాని గురించి మాట్లాడడం కోసం కానీ అయితే వెళ్ళలేదు ఆయన అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. వైసీపీ ప్రచారం చేసిన కొన్ని రోజులకి ఏమైంది, విశాఖపట్నంలోని గూగుల్ డేటా కంపెనీ అయితే వచ్చి కూర్చుంది అక్కడ. ఇదంతా కూడా నారా లోకేష్ గారు చేసిన పని వల్లే గూగుల్ డేటా వచ్చింది అక్కడ. నారా లోకేష్ గారు ఒకవేళ అమెరికా వెళ్ళకపోతే కనుక గూగుల్ డేటా వచ్చేది కాదు. అక్కడే ఆయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపి వచ్చిన తర్వాత గూగుల్ డేటా ఇక్కడికి మన విశాఖపట్నం వచ్చిందన్నమాట. మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారు అమెరికాలోను 5 రోజులు ఉండబోతున్నారు అన్నమాట. ఈ 5 రోజులు కూడాను చాలా కీలకమైన విషయాలని చర్చించనున్నారు మన ఆంధ్రప్రదేశ్ కోసం. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కంపెనీ సూటబుల్గా ఉంటుంది, మన ఆంధ్ర యువతకి ఏ విధంగా టెక్నాలజికల్గా అది ఉపయోగపడుతుందనే విషయాల మీద ఆయన 5 రోజులు అమెరికాలోని బస చేయనున్నారు అన్నమాట. ఈ అమెరికాలో 5 రోజులు కూడా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులే ఆంధ్రాకు వచ్చి మేము పెట్టుబడులు పెడతామనే విధంగా ఆయన ప్రోత్సహిస్తారన్నమాట అక్కడ. ఆ విధంగా అయితే ఆయన అమెరికాలోని 5 రోజులు ఉన్నాకైతే వెళ్ళబోతున్నాడు. కానీ దీన్ని వైసీపీ వాళ్ళు ఈ 5 రోజులు కూడా ఆయన తన సొంత ప్రయోజనాలు, సొంత వ్యాపారాల కోసం మళ్ళీ వెళ్తున్నాడని చెప్పేసి మళ్ళీ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న విషయం ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలీదు. నేనైతే లోకేష్ గారికి సంబంధించిన విషయాలను కూడా కొంచెం అన్ని గ్యాదర్ చేశా. దాంట్లో ఒక బయటపడిన విషయం ఏంటంటే, లోకేష్ గారు ప్రధానంగా అమెరికా వెళ్ళడానికి కారణం ఏంటంటే, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయితే మన ఆంధ్రప్రదేశ్లోని చేస్తున్నారు. విద్యాశాఖకు సంబంధించిన ప్రతి పని గురించి కూడా క్షుణ్ణంగా ఆయన ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యని ఇంకెంత బాగుండాలి, విద్యని ఇంకా టెక్నాలజీగా ముందుకి ఎలా తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్కి ఏ విధంగా సదుపాయంలోకి తీసుకురావాలి, అందుబాటులోకి టెక్నాలజీని ఏ విధంగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే విధంగా ఆయన ఆలోచిస్తూ ముందుకు పోతూ ఉన్నారు. రీసెంట్లీగా పాఠశాలకు కానీ స్టూడెంట్స్ కానీ అన్నీ కూడా చాలా ఎడ్యుకేషన్ పరంగా బాగా చూసుకుంటూ వెళ్తున్నారు ఆయన. అయితే అమెరికాలోని ఇదే విద్యకి సంబంధించిన విషయం గురించి ఆయన పెట్టుబడుల్ని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళే టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టేలాగా ఆయన మాట్లాడడానికి అయితే అమెరికా వెళ్తున్నారు. ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలు అన్నింటికి కూడాను ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకుంటే పిల్లలకి అమ్మఒడి రూపంలో డబ్బులు ఇచ్చారే కానీ టెక్నాలజీ పరంగా చూసుకుంటే విద్యా సంస్థలకి ఇటువంటివి లేవు. కానీ నారా లోకేష్ గారు ఇప్పుడు ఈ టెక్నాలజీ పరంగా అయితే అమెరికా వెళ్ళి విద్యా సంస్థలను ఇంకా అభివృద్ధి చేయాలి, విద్యార్థులని టెక్నాలజీ పరంగా ఐటీ వైపు ఏ విధంగా మళ్లించాలని, వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ మీద అవగాహన ఏ విధంగా కల్పించాలనే అనే విధంగా అయితే అమెరికాలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ సంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని ప్రోత్సహించి వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా అయితే నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళి మరీ 5 రోజులు బస్ చేయనున్నారు. దీనికోసం అయితే ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు అని మనకు ఒక వార్త అయితే తెలిసింది. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఏంటంటే అమెరికా వెళ్ళి ఆయన సొంత ప్రయోజనాలు, సొంత వ్యాపారాలు చూసుకొని తిరిగి వచ్చేస్తాడు తప్పించి ఆయన ఏమి ఆంధ్ర ప్రయోజనాల కోసం అయితే వెళ్ళట్లేదు, ఆయన వల్ల ఏమీ అవ్వదు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. మరి రాబో రోజుల్లోని నారా లోకేష్ గారు అసలు దేనికోసం వెళ్ళారు, అమెరికాలో ఎందుకు బస్ చేశారు అనే విషయాలు రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. మన విశాఖపట్నంలో గూగుల్ డేటా అయితే ఎలా వచ్చిందో అలాగే ఏదైనా అమెరికా నుంచి మళ్ళీ ఒక కంపెనీ వస్తే
యాజ్ టీజ్గా ప్రజలందరూ కూడా అర్థమవుతుందన్నమాట. అసలు నారా లోకేష్ గారు అమెరికా ఎందుకు వెళ్ళారనే విషయం మీద అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.